హాయ్ డియర్ స్టూడెంట్స్, మనకైతే ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే వచ్చింది. సో రౌండ్ 1, 2, 3 ఇక్కడి వరకు మాత్రమే ఛాన్స్. ఇంకా అటు నుంచి కాలేజ్లో ఎప్పుడు సీట్ రానివారు, స్టేట్లో ఎక్కడ రానివారు, ఏ స్టేట్లో కూడా వాళ్ళు మాత్రమే స్ట్రే వేకెన్సీకి ఎలిజిబుల్. రౌండ్ 1లో ఎలా రూల్ ఉంది, 2లో ఎలా ఉంది, 3లో ఎలా ఉంది అనేది చూద్దాం. చూసే ముందైతే మీకు నా పర్సనల్ గైడెన్స్ కావాలి, కాల్స్లో టచ్లో ఉంటూ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ ఎలా పెట్టుకోవాలి, అండ్ ఏపీలో కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసమైనా కూడా అండ్ ఇవన్నిటి కోసం ఈ కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ సర్వీస్ మాత్రమే. మీకు మన గ్రూప్స్లో యాడ్ చేసి పర్సనల్గా కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యి మీకు అలాట్మెంట్ వచ్చే వరకు చూసుకోవడం జరుగుతుంది. నేను డైరెక్ట్ మీతో టచ్లో ఉంటూ ఇప్పుడు వీడియోని మీతో ఎవరైతే లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో ఆల్ ఇండియా కూడా ఇంపార్టెంట్ రూల్స్తో పాటు తెలంగాణలో ప్రతి కాలేజ్, ప్రతి క్యాస్ట్ కేటగిరీ ఎలా ఉంది కట్ ఆఫ్ అనేది చూస్తే మీరు ఈజీగా అక్కడికి వెళ్తే లోకల్ స్టూడెంట్స్కి సీట్లు వస్తాయనే ఉద్దేశంతో తెలంగాణ ప్రతి కాలేజ్ చెప్పాను. ఇంకా మీ రెస్పాన్స్ని బట్టి ఏపీ కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇందులో తెలంగాణ అండ్ ఆల్ ఇండియా కోటా రూల్స్ అయితే ఉంటాయి. ఆల్ ఇండియా కోటా రూల్స్ అందరికీ అవసరమే. తెలంగాణ కట్ ఆఫ్ కూడా ప్రతి కాలేజ్ చివరిలో ఉంటుంది చూడండి. దేశంలో ఎక్కడ ఉన్నా తెలంగాణలో సీట్ రావాలంటే ఎలా ఉండాలనేది ఇందులో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ రౌండ్ సీట్ అలాటెడ్. సో ఇఫ్ సీట్ నాట్ అలాటెడ్ డైరెక్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు అలాట్ కాకపోతే. ఒకవేళ అలాట్ అయింది, మీరు అలాట్ అయితే అక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు కాలేజ్కి వెళ్ళి. అండ్ ఇక్కడ మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్నా రిజైన్ చేసుకోవచ్చు, ఆర్ అడ్మిషన్ తీసుకోకుండా రిపోర్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు. అండ్ ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే ఆ కాలేజీలో మీరు విల్లింగ్ ఇవ్వాలి, అప్గ్రేడ్ అవుతామని చెప్పాలి. ఓకే. అండ్ లేకపోతే కంటిన్యూ అయ్యి అదే కాలేజీలో చదువుకోవచ్చు. ఒకవేళ విల్లింగ్ ఇచ్చినా నాట్ రిపోర్టెడ్ అండ్ ఒకవేళ జాయిన్ అయ్యి రిజైన్ అయినా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు వితౌట్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ రౌండ్లో ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంది. ఒకవేళ మీకు సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా అండ్ ఒకవేళ రిజైన్ అయినా మీరు ఈ సెకండ్ రౌండ్కి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ రౌండ్ నుంచి అందరు ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు, ఈ ఫీజ్ పెనాల్టీ ఏం లేకుండా. సో అలా వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ సెకండ్ రౌండ్లో సీట్ అలాట్, ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అండ్ రౌండ్ 1 చాయిసెస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నల్. అంటే రౌండ్ 1లో పెట్టిన చాయిసెస్ ఉండవు, మళ్ళీ ఫ్రెష్గా చాయిసెస్ పెట్టుకోవాలి. రౌండ్ 1 సీట్ అలాటెడ్. ఒకవేళ అలాట్ కాకపోతే డైరెక్ట్ థర్డ్ రౌండ్కి వెళ్తారు. అండ్ ఒకవేళ అలాట్ అయితే ఇఫ్ అప్గ్రేడెడ్ ద క్యాండిడేట్, ఒకవేళ అప్గ్రేడ్ అయితే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అనేది పోతుంది. సో ఆ సీట్ ఇంకా మీకు ఉండదు అండ్ ఆ సీట్ నుంచి మీరు బయటకు రావాల్సి ఉంటుంది. సీట్ అలాటెడ్ ఇన్ రౌండ్ 2 బట్ నాట్ రిపోర్టెడ్ నాట్ జాయిన్ ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యి జాయిన్ కాకపోయినా అండ్ రిపోర్ట్ చేయకపోయినా మీకైతే సెక్యూరిటీ డిపాజిట్ 5,000, 10,000 అండ్ డీమ్డ్ 2 lakhs కట్టి ఉంటారో అవి మీకు రావు. సెకండ్ రౌండ్లో వస్తే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, లేకుంటే సెక్యూరిటీ డిపాజిట్ వెళ్తుంది. అండ్ థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మీరు ఒకవేళ రిపోర్ట్ చేయకుంటే మీ సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ రిపోర్ట్ టు అలాటెడ్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ అండ్ కెన్ అప్గ్రేడ్ బట్ నాట్. ఒకవేళ మీరు రిపోర్ట్ చేస్తే మాత్రం ఇక్కడ రిజైన్ చేయలేరు. ఇంకా రిపోర్ట్ చేస్తే మీరు థర్డ్ రౌండ్కి అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు, కానీ రిజైన్ చేయలేరు. రిజైన్ చేస్తే దానికి చాలా పెద్ద పెనాల్టీస్ ఉంటాయి. సో విల్లింగ్నెస్, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసి మేము థర్డ్ రౌండ్కి వెళ్తామని పెట్టుకోవాలి. ఒకవేళ థర్డ్ రౌండ్లో సీట్ వస్తే సెకండ్ రౌండ్ సీట్ వెళ్తుంది. సో ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేయకుండా అండ్ రిపోర్ట్ చేసి రిజైన్ చేసిన సెకండ్ రౌండ్కి వచ్చారు. అండ్ సెకండ్ రౌండ్లో మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తే ఇంకా థర్డ్ రౌండ్కి పెట్టుకోవాలి తప్ప రిజైన్ చేసేది ఉండదు. అండ్ ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మాత్రం నాట్ రిపోర్టెడ్ అయినా మాత్రం మీ సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది, మీరు థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ కాదు, మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు థర్డ్ రౌండ్ చూడండి. ఈ థర్డ్ రౌండ్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. థర్డ్ రౌండ్కి మళ్ళీ చాయిసెస్ పెట్టుకోవాలి. రౌండ్ 2 చాయిసెస్ మనకు ఉండవు. అండ్ రౌండ్ 3లో సీట్ అలాట్ అయింది అనుకోండి ఒకవేళ, సో ఇక్కడైతే మీకు ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఇంకా ఒకవేళ సీట్ రాకపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్కి వెళ్తారు. అండ్ సీట్ అలాటెడ్ అండ్ డస్ నాట్ జాయిన్, ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్స్ ఏమి ఉండవు, మీ ఫీజు వెళ్తుంది అండ్ మీకు ఫర్దర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకైతే ఛాన్స్ ఉండదు. అండ్ కాలేజీలో రిపోర్ట్ చేస్తే మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా మస్ట్ రిలీవ్ ఫ్రమ్, అంటే సెకండ్ రౌండ్లో వచ్చిన దాన్ని తీసుకొని వచ్చి థర్డ్ రౌండ్లో జాయిన్ అవ్వాలి. అండ్ జాయిన్ అలాటెడ్ సీట్ వన్స్ జాయిన్ క్యాండిడేట్ కెనాట్ అప్గ్రేడ్. థర్డ్ రౌండ్కి క్లోజ్ అన్నమాట. థర్డ్ రౌండ్లో మీకు సీట్ వస్తే అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ మీరు జాయిన్ కావాల్సింది అని కాదు, మీరు జాయిన్ కాకపోతే మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు రాదు. ఒకవేళ జాయిన్ అవ్వకుంటే మీరు కౌన్సిలింగ్ నుంచి అవుట్ అయిపోతారు. అండ్ డెఫినెట్గా థర్డ్ రౌండ్ అనేది ఫైనల్ అన్నమాట.
మరి ఇంకా స్ట్రే వేకెన్సీ రౌండ్ ఎవరికంటే అప్పటి వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్లో సీట్ రాని వారికి, ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్లో సీట్ రాని వారికి మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్. అండ్ ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో స్టేట్లో కూడా ఎక్కడ సీట్ ఉండకూడదు. సో ఎక్కడ దేశంలో ఎక్కడ సీట్ లేని వారికి మాత్రమే స్ట్రే వేకెన్సీ రౌండ్. అండ్ ఇక్కడ ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఎక్కడ సీట్ రాని వారు మాత్రమే. ఎందుకంటే థర్డ్ రౌండ్ వరకు డేటా స్టేట్స్కి షేర్ అవుతుంది. అండ్ మీకు ఎక్కడ సీట్ లేకుంటుంటే మాత్రమే స్ట్రే వేకెన్సీకి మీరు అలౌడ్ అనమాట. సో సింపుల్, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా రిపోర్ట్ చేయకపోయినా సెకండ్ రౌండ్కి అలౌడ్. సెకండ్ రౌండ్లో మాత్రం సీట్ వస్తే జాయిన్ అవుతే మాత్రం రిజైన్ చేయడానికి లేదు. అండ్ ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు ఉండదు. అండ్ ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే థర్డ్ రౌండ్లో ఫ్రెష్గా మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ రూల్స్ అయితే ఇవి. అండ్ దాదాపు ఒకసారి సీట్ వస్తే, మీరు సీట్ వచ్చిందంటే మాత్రం దాని నుంచి రిజైన్ అయినా రిపోర్ట్ చేయకపోయినా కొంచెం ప్రాబ్లమ్స్ మీరు పడ్డట్టే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్ట్ ఫస్ట్ రౌండ్. సో స్టూడెంట్, మనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్లో మీరు అక్కడే సీట్ రావాలి, 15% గవర్నమెంట్ కాలేజ్ ఆల్ ఇండియా ద్వారా తెచ్చుకుంటే మన లోకల్ స్టూడెంట్స్కు చాలా యూజ్ ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి కాలేజ్ చూపిస్తున్నాను. సో ఇది చూసుకొని మీకు వచ్చే రేంజ్ ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. సో అక్కడ మీరు అందులో ఆల్ ఇండియాలో వెళ్తే మన స్టేట్లో తక్కువ మార్కులు వచ్చిన వారికి సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో చూపిస్తున్నాను. అండ్ మీరైతే ఖచ్చితంగా ఇది చూసుకోండి. మీకు ప్రతి క్యాస్ట్ ఇక్కడ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. గాంధీ 45,000, ఉస్మానియా 60,000, అండ్ ఈఎస్ఐ 69,000. అండ్ ఇక కిందకి వచ్చినట్లయితే ఈఎస్ఐ 78. అంటే ఇది రౌండ్ 1. అండ్ రౌండ్ 2 ఎందుకు తక్కువ ఉంది అంటే రౌండ్ 2లో ఎవరైనా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు. అండ్ రౌండ్ 1లో 78,000 వరకు వెళ్ళింది ఇది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట 88,000. అండ్ రిమ్స్ ఆదిలాబాద్ 97,000. సో ఈ విధంగా ప్రతి కాలేజ్ చూడవచ్చు. జగిత్యాల్ అండ్ మహబూబ్ నగర్ 1,20,000. అండ్ ఎస్టీలలో లీస్ట్ సీట్. మీరు ఇక్కడ ప్రతి కాలేజ్ అయితే మెల్లిగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు అన్ని కాలేజీలు చూడొచ్చు. సో మీకు కావాల్సిన కాలేజీని ఆల్ ఇండియా కోటాలో వచ్చే రేంజ్లో ఉంటే మీరు అప్లై చేసుకోండి. వనపర్తి ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ నల్గొండ 1,56,000. అండ్ ఎస్టీలో లీస్ట్ వచ్చిన కాలేజ్ ఏదో చూద్దాం. అండ్ జయశంకర్ భూపాలపల్లి 1,60,000. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ 1,64,000. అండ్ ఎస్టీలో వచ్చిన లీస్ట్ కాలేజ్ ఇక్కడ మీరు చూడొచ్చు కామారెడ్డి 1,67,546 వరకు అయితే వచ్చింది. అండ్ ఎస్సీలో చూసుకున్నట్లయితే ఎస్సీలో మీరు చూస్తే గాంధీ 35,213, ఈఎస్ఐ అయితే 44,365, ఉస్మానియా 47,000, కాకతీయ 57,000, ఈఎస్ఐ మళ్ళీ రౌండ్ 3లో పెరిగింది 73,000. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట 76,000. అండ్ ఇవన్నీ మీరు కిందికి నేను స్క్రోల్ చేస్తుంటే చూడండి. ఇవి చూసి మీరు ఇంకా అప్లై చేసుకోకుంటే మీకు ఆల్ ఇండియాలో వచ్చే ఛాన్స్ ఉంటే చేయండి. ఆదిలాబాద్ 1,00,000 పైన. అండ్ అదేవిధంగా వికారాబాద్ అండ్ అన్నీ చెప్పాను చూసుకోండి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 1,07,000, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 1,08,000. అండ్ భద్రాద్రి కొత్తగూడెం 1,10,000. సో ఎస్సీలో వచ్చినటువంటి లీస్ట్ సీట్ ఏ కాలేజ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో కరీంనగర్ 1,21,000. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రామగుండం 1,23,000. సో అన్ని కాలేజీలు ఉన్నాయి. మీరు మెల్లిగా వీటిని కొంచెం స్టాప్ చేసైనా దీన్ని మెల్లిగా గమనించి చూడండి. మీరు ఒకవేళ మీకు ఆల్ ఇండియాలో మీకు వస్తే మీరు వెళ్ళొచ్చా లేదా అనేది మీకు అర్థమయ్యేలా ఉండాలని చెప్పి నేను చూపిస్తున్నాను. ఎంత ఎక్కువ మంది వెళ్తే అంత యూజ్ అవుతుంది స్టేట్కి అని మీరు అర్థం చేసుకొని వెళ్తారని మాత్రమే. సో ఇక్కడ మీరు ప్రతి కాలేజ్ చూడొచ్చు. మంచిర్యాల 1,31,000. లీస్ట్కి వచ్చే వరకు మాత్రం మెడికల్ కాలేజ్ సంగారెడ్డి 1,37,000 వరకు ఆల్ ఇండియాలో వచ్చింది. ఇది లీస్ట్ కాలేజ్ అనమాట. ఇంకా ఇంతకంటే తక్కువకు ఎస్సీకి మన తెలంగాణలో సీట్ రాలేదు. ఓకే, ఇదంతా మీరు చూడండి. సో ఓబీసీ అయితే గాంధీ 5,402, ఉస్మానియా 7,239. అండ్ రౌండ్ 3కి వచ్చే వరకు ఉస్మానియా 7,798, ఈఎస్ఐ 9,181, ఈఎస్ఐ రౌండ్ 2లో 9,331. అండ్ రౌండ్ 3 12,540, కాకతీయ 17,361, రిమ్స్ 1,79,071. సో ఇవన్నీ మీరు చూడండి. మెల్లిగా స్క్రోల్ చేస్తూ ఉంటాను నేను. సో మీరు చూస్తూ మీరైతే ఒక ఐడియాకి రావచ్చు. ఓబీసీ ఇది ఆదిలాబాద్ 21,000. అండ్ కరీంనగర్ 21,000 ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ 21,000. సో ప్రతి కాలేజ్ చూడొచ్చు ఎంతవరకు కట్ అయింది, ఏ రౌండ్లో కట్ అయింది అనేటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఓబీసీ ఇక్కడ ఉంది. మీరు స్టాప్ చేసి
కావాల్సుకున్న వారు చూడండి. సో ఎక్కడ డేటా అవైలబుల్ లేని వారి కోసం చూస్తే మీకు ఛాన్స్ ఉంటే వెళ్తారని చూపించడం అయితే జరుగుతుంది. సో ఓబీసీకి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ఇది. ఓబీసీ చివరి సీట్ ఎక్కడి వరకు వచ్చిందని చూస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట 2,24,993 అంతే. ఇంకెక్కడ ఓబీసీ తెలంగాణలో రాలేదు. చూసినట్లయితే గాంధీ 3,000 4,000 అనుకోండి, ఈఎస్ఐ 6,000 పైన, ఉస్మానియా 7,000, ఉస్మానియా 8,000 అంటే దాదాపు 9,000, ఈఎస్ఐ 9,000, కాకతీయ 19,142 20,000 కాకతీయ, అండ్ ఆదిలాబాద్ 21,000 అంతే. ఇంకా టాప్ కాలేజ్కి వెళ్తారు ఆల్మోస్ట్. అండ్ ఇంకా లీస్ట్ కాలేజ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఈడబ్ల్యూఎస్లో లీస్ట్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చింది అనేటువంటి డీటెయిల్ అయితే చూద్దాం. సో ఇవన్నీ మీరు కాస్త స్టాప్ చేసి కూడా చూసుకోండి, ప్రతి కాలేజ్ ఏ కాలేజ్ ఎక్కడ వచ్చింది అనేది. అండ్ ఈఎస్ఐ ఈడబ్ల్యూఎస్ అయితే లీస్ట్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల 28,731. అండ్ ఇప్పుడు మనం ఓపెన్ చూద్దాం. ఓపెన్ అయితే గాంధీ 3,565, ఉస్మానియా 5,919, ఈఎస్ఐ 9,951, కాకతీయ మెడికల్ కాలేజ్ 16,074, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖలీల్వాడి రోడ్ 19,647. సో నిజామాబాద్ ఖలీల్వాడి రోడ్ అంటే నిజామాబాద్. అండ్ రిమ్స్ 20,000, సూర్యాపేట 20,000 అండ్ మహబూబ్ నగర్. సో ఇవన్నీ ఇంకా ఓపెన్ అనమాట. సో ఓపెన్లో ఏ కాలేజ్కి ఎక్కడి వరకు వచ్చింది అనే డీటెయిల్ అయితే మీరు ఇక్కడ చూడండి. సో ఇది ఓపెన్కి సంబంధించి. అండ్ ఓపెన్లో లీస్ట్ వచ్చిన కాలేజ్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఓపెన్లో లీస్ట్ వచ్చిన కాలేజ్ అయితే గౌట్ మెడికల్ కాలేజ్ భూపాలపల్లి 24,372.